Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 6, Verse Sankhya 10. Yaschintyate pretapani bhiradvaragno traya nirukta vidhinesha avirgruhitva adhyatma yoga उतयोगी विरात्म माया जिज्ञासी भी परम भागवते वरिष्ठा सान्यस्त्रवांग्रे रसुभाय धूमकेतु क्षेमाय मिनिविराद हृदयमाना यत्सात्वते समविभूतया आत्मवद्भिर ऊहेर्चिता सवनसा स्वरतिक्रमाय. అనువాదం. మునులు క్షేమమును కోరిన వారే తమ ప్రేమార్థ హృదయములందు సదా నీ పాదపద్మములనే ధరించి ఉందురు. మనం ఇంత చదువుతూ ఉంటాం. ది హోల్ ఐడియా, ఈ సంసారం చాలా భయంకరమైన ప్రదేశం, ఘోరమైన ప్రదేశం. ఏమాత్రం బుద్ధి ఉన్నవాడు ఇక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాదు. మరి మనకి ఉన్న జీవితాన్ని మాయలో పడకుండా భగవంతుడి సేవలో, మాయ అంటే నాది నాది కాదు, నేను అవతలవాడు అంత కూడా. ఇప్పుడు భగవంతుడు, అందరూ భగవంతుడికి చెందుతారు, అంతా భగవంతుడికి చెందుతుంది, నేను కూడా భగవంతుడికి చెందుతాను. మనకి అంతే కదా, ద్వైతం అనేటువంటిది ఈ ఆడ మగ, ఈ పిల్ల ముసలి అంతా కూడా శరీరస్తాయి. రైట్. మనం అంతా కృష్ణుడి సేవకులం. ఫినిష్. వీళ్ళు ఏం చేయగలుగుతారు కృష్ణుడికి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వేరే ఆలోచన ఉండదు. మనం ఆత్మస్థాయిలో లేకపోతే ఈయన్ని వీడు ఆంధ్రవాడు, వీడు బీహార్ వాడు, వీడు మగాళ్ళు, వీళ్ళు ఆడాళ్ళు. కృష్ణ భక్తులు ఒకటే ఉంటుంది తలకాయలో. మనం అంతా కూడా ఈశావాస్యం ఇదం సర్వం యత్కించం జగత్. ఈ సంసారంలో ఉండేటువంటి భౌతిక ఆధ్యాత్మిక అన్నీ కూడా భగవంతుడికి చెందుతాయి. అవి భగవంతుడి సేవలో. అందుకే భక్తుల్ని బయట ప్రపంచం అర్థం చేసుకోలేదు. అంటే వాడికి పుట్టుకలతో, చావులతో, పెళ్ళిళ్ళతో వీటి వాడికి ఏం కనపడదు. భగవంతుడి సేవ ఒక్కటే కనపడుతూ ఉంటుంది. ఐఎమ్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, జీవేర స్వరూపాయ్ కృష్ణేర నిత్యదాస్ అని ఆయన ఇక్కడ అంటున్నాడు. ఎందుకు ఎంత చదివిన భాగవతం మళ్ళీ మళ్ళీ మునులు క్షేమమును కోరిన వారే. ఏం క్షేమం? అందరికీ తిండి ఉండాలనా, అందరూ ఆరోగ్యంగా ఉండాలనా. తిండి ఉన్నా కూడా తినలేని రోజులు వస్తాయి. శారదం మంచంలో పడిందంటే రమాదేవి తిను, ఇంకేం తినేది, తినాలనిపించటం లేదు. తినడానికి ఉంది కానీ తినాలనిపించదు. ఎందుకంటే అంత చావుకు దగ్గర అవుతే నీకేం తినేది అక్కడ. ఏదో అంటే మళ్ళా నీ కడుపు పని చేయడం ప్రారంభించాలా. చనిపోయేప్పుడు ఎవరు తిండి బతికిపోయి తిని చావాలని ఎవడు అనుకోడు. చనిపోయే పరిస్థితి అంతా దడదడగా ఉంది, పని చేయట్లేదు, వాడు వచ్చి తిని ప్రభుజీ తినాలని లేదు. చావబోయేవాడు తిండి కనపడగా let me sit down and eat.
బట్ శరీరం పూర్తిగా ఇబ్బంది పెడుతుంటే ఎవడు మనకి విరోచనాలు తగులుకొని ఎవరు తినమంటే మీరు ఆగుతారు. తినాలని ఉన్నా కూడా ఇప్పుడు తిన్నా అంటే ఇంకా తగులుకుంటుంది, రోగం పెరుగుతుంది, అంతే కదా. అంటే ఇంక చనిపోయేప్పుడు ఈ శరీరానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరెప్పుడు చూశారు సార్? చనిపోయే జీవితంలో ఎన్ని మాటలు చేస్తారు మనుషులు, ఎన్ని మాటలు చేస్తారు? ఒకసారి కదా ఎన్ని మాటలు చేస్తారు? మనిషి చావడండి, ఒకసారి చచ్చాడంటే పోయాడు, ఫినిష్. బతుకున్నాడా లేదా పోయాడు, ఒక్కసారి చనిపోయే జీవితంలో. మరి చనిపోయేప్పుడు ఎట్లుంటుంది? బహుశా మీరు డాక్టర్ అయ్యండి, లేదా హాస్పిటల్లో పనిచేసేవాడు అయ్యండి, జనాన్ని ఎలా చూస్తున్నారు దగ్గర నుంచి చూస్తుంటే మీరు మామూలుగా చూడరు. హాస్పిటల్లో ఉంటాం, మీరు మీ భోగాలకు ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం, ఏదో హాస్పిటల్ అది ఉద్యోగంలాగా. కానీ జాగ్రత్తగా గమనించేటువంటి వాడు ఏంది బతికేంది, ఇంతకు ముందంతా ఇట్లా పరిగెట్టేవాడు, ఇట్లా డ్యాన్స్ చేసేవాడు, ఇట్లా వెలిగిపోయేవాడు, ఇప్పుడు ఏంది అట్ట మనసులో ఎందుకు పనికి రాకుండా ఏ క్షణంలో పోతాడు అన్నట్టు. కాబట్టి మునులు క్షేమమును కోరిన వారే. అంటే మానవ జీవితంలో ఒకటే పని, ఎలా మనస్సుని శరీరం నుంచి మరలించి ఎలా కృష్ణుడి మీద పెట్టుకోవాలి. ఏం ఆలోచించక్కర్లా. మన రోజులు ఎట్టగా మాకు నెల్లూరుతో ఏమైనా సంబంధం ఉందే, అయ్యా నెల్లూరుతో సంబంధం ఉందే, అయ్యష్కేం ప్రచారానికి వచ్చాం, అంతే కదా. అంతే కదా, నేను నెల్లూరులో మా బంధువులంతా ఇక్కడ కాబట్టి నేను నెల్లూరులో మందిరం కట్టి కూర్చోవాలి, నాకెవడున్నాడు ఇక్కడ. బస్ ప్రభుపాదుల వారికి సేవగా, ఇస్కాన్కి సేవగా, కృష్ణుడికి సేవగా నెల్లూరు వచ్చాం, అంతే కదా, సేవ కోసం వచ్చాం అక్కడికి. మీరంతా ఇల్లు కావాలా, ఉద్యోగం కావాలా, డబ్బులు కావాలా, అది కావాలి, ఇది కావాలా, కింద తంటాలు పడుతూ ఉంటారు. మీరు భగవంతుడి సేవ కోసం రాగా వెళ్ళిగా సమయానికి ఏర్పాట్లన్నీ ఎవరైనా చూసుకోవచ్చు. బస్ మరి ఐడియా మునులు క్షేమం అంటే ఆలోచనలు శరీరం వైపుకున్నంత వరకు మన ఆలోచనలు ఎప్పుడు 24 శరీరం దీనికోసం ఏం చేయాలి, దీనికోసం అది ఉన్నంత వరకు మనం అశుభమైన చింతనలు, ఇనాస్పీషియస్. बॉडी के बारे में सोचने में कुछ बॉडी को बचाया जा सकता है क्या? तो ఏమన్నా ఆలోచించి శరీరం గురించి రాలడం పోవడం ఖాయం. ఇది నువ్వు ఇన్వెస్టింగ్ ఏమవుతుంది పని చేసినంతకాలం కృష్ణుడి కోసం పని చేయాలా, ఆ తర్వాత ఏమవుతుంది? శారదం అట్లాగే పని చేస్తుంది, ఏమవుతుందో అయితే దాన్ని ఆలోచిస్తే ఏమన్నా ముసలితనం రాకుండా ఉంటుంది, అది ఇంకా తొందరగా వస్తుంది. ఎంత ఎక్కువ శరీరం గురించి ఆలోచిస్తుంటే అంటే మనం మూర్ఖులాగా భయాలు శరీరం గురించి, ఎట్టా నాకు ముసలితనంలో ఏమవుతుంది, నాకు రోగం వస్తే, నీకు యాక్సిడెంట్ అయింది, అంతా ఎట జరిగింది, ఎవడు వచ్చాడు ఆ స్పాట్కి, ఎవడు తీసుకెళ్ళి ఏమైంది, ఏదో ఆల్రెడీ అరేంజ్మెంట్ అన్నట్టుగా అయిపోయిందా లేదా, మనం బయటకు వచ్చి మరి ఏమైనా వైరాగ్యం పెరిగిందా యాక్సిడెంట్ చూసిన తర్వాత, చావుని తప్పించుకుని వచ్చాము, ఆ తప్ప ఇంకొద్దిగా పైన కింద తగిలింటే వెళ్ళిపోయింది వాళ్ళు. ఏదో భజన చేస్తున్నాం కాబట్టి భగవంతుడు అరే వీడేదో తప్పుడు పని చేయట్లేదు, వీడిని నిజానికి నీకు చావు రాసి పెట్టి ఉండొచ్చు, కానీ భక్తులకు వచ్చేసావు కాబట్టి రాజశేఖర దయ వల్ల భక్తులు పడ్డావు కాబట్టి భగవంతుడు అరే వీడికి ఇంకో 4 ఏళ్ళు బతికే అవకాశం ఇస్తే వీడి జీవితాన్ని పాడు చేసుకోడు, వీడు చెడిపోడు అని దేవుడికి అనిపించినప్పుడు మామూలుగా చావు రావాల్సింది. ట్రంప్ గారు కూడా అంతే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వాళ్ళు ఎంత పకడ్బందీగా అది ఇక్కడ తగిలింటే ఆన్ ది స్పాట్ అదంతా చెవికి తగిలిട്ട് వెళ్ళిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు,
ఏదో అది మామూలుగా ఇక్కడ తగిలిందంటే పోతుంది, ఇక్కడ లోపల ఫినిష్ అంతే. అది అంటే ఆయన ఈ లోపల ఇట్ట తిరిగాడు, ఇక్కడి నుంచి తగిలి చెవికి అటపోయింది బుల్లెట్. వాళ్ళకి అమెరికాలో బుల్లెట్లు టార్గెట్ తప్పేదే ఉండదు. కానీ దేవుడు ఏర్పడి ఆయన తలకాయ ఇటు తిప్పాడు, ఏదో వాళ్ళు ఇటుండి కొట్టాడు వాడు, అని ఇటు తిప్పినాడు తలకాయ ఈ లోపల, ఇక్కడి నుంచి దూసుకుని వెళ్ళిపోయింది. అంటే ఒక్క సెకండ్ విన్నావు లేదా జరిగింది విన్నాను. అమెరికా ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ ఆయన ర్యాలీలో ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ జరుగుతాయంట. నవంబర్లో, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ప్రెసిడెంట్ మారుతారు అమెరికా. వాళ్ళందరికీ విసుకొచ్చింది ఆ బైడెన్ చూసి, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ జనానికి విసుకొచ్చి ఈ పనికి మాట్లాడి దేశాన్ని రక్షించలేదు అని అందరు మళ్ళీ ట్రంప్ని గెలిపించాలి. వాడు ట్రంప్ గెలిచాడని ఆయన ముందరే చెప్పేస్తాడు, అని ఏమేం చేయబోతున్నాడు. ఇక ట్రంప్ అవుట్ స్పోకన్ నేచర్, మొత్తం ముస్లింలందరినీ ముఠా ముల్లి సర్దిచ్చి గెంటి పారేస్తాడు, ముందే చెప్పేస్తాడు. ఓట్ల కోసం లేదా జనాలు ఏమంటారు మినహాయింపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇండియాతో పాటు ఉండే నేను పాకిస్తాన్కి తోక కట్ చేస్తాను మమ్మల్ని ఎన్నుకుంటే డైరెక్ట్. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ప్రపంచం అంతా ఉగ్రవాదం పెరుగుతుంది, దానికంతా మూలాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అందుకే ఏందో ప్రపంచాన్ని అంతా కక్కావికలం చేసి ఎవరికి మనశ్శాంతి లేకుండా, అంటే ఈ రోజులు అంతా కూడా ఎక్కడికక్కడ చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి బాంబు వెళ్తుంది, టెర్రరిజం తీసిపారే. ఎక్కడైతే ముస్లింలు ఉంటారో వాడు ఏం ప్లాన్లు చేస్తున్నాడో ఎవడికి తెలుస్తుంది. వాడంతా అవకాశం కోసం ఎదురు చూస్తా ఏం బయటపడి. మొత్తానికి ట్రంప్ చెవిలోంచి బుల్లెట్ పోయి మెదడులోకి పోయి చావాల్సినాడు. ఆయన ఇట్లా అన్నాడు, ఇక్కడి నుంచి అంత ఆయన తక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన మోడీ గారు తిరుగుతుంటే సెక్యూరిటీ ఎన్ని లెవెల్లో ఉంటుంది, దానికి 11 అంచెల్లో ఉంటుంది, చుట్టూరా ఉంటారు, ఇంకో లెవెల్లో ఉంటారు. అది తప్పించుకునేవాడు లోపలికి రావడం కాదు. కదిలాడంటే ఠక్ అందరు రెడీగా ఉంటారు కదా. అంటే ఈ రోజుల్లో ట్రంప్ మొత్తం ప్రపంచం అంతా నివ్వెరపోయింది. కొంతమంది సంతోషపడుతూ ఉండొచ్చు, ఇప్పుడు ప్రెసిడెంట్ పోయింటే బయటికి మొత్తం డెమోక్రసీలో ఈ విధంగా కాదు జరగాల్సింది పైకి. పాయింట్ వచ్చి ఇక్కడ ఒక్క క్షణంలో మీకు తెలుసో తెలీదు, అబ్దుల్ కలాం అని ఉండేవాడు. ఎవడే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి అవునా కదా. ఆయన ఇట్లా నాలాగా మాట్లాడుతూ మీ యువత అంతా సెంటెన్స్ పూర్తిగా చచ్చిపోయినాడు. ఆయన బాగా మంచి ప్రవచనం ఇస్తున్నాడు. ఇస్తూ మధ్యలో ఏదో చెప్పబోతూ అంటే ఆ చావు రాసి పెట్టింది. భక్తులైతే పోతే భగవంతుడు గుర్తు చేస్తాడు, భక్తులైతే భగవంతుడు చిన్న ఏర్పాటు చేస్తాడు దాని దగ్గర గౌరవంగా తెచ్చిపోవడానికి. కానీ ఆయన మంచి మనిషి, కానీ ఆయన చావటి రాసి పెట్టాడు. ఆయన స్టేజ్ మీద ఒకసారి కింద పడ్డాడు, ఆయన బుర్ర తిరిగిందో డిజినెస్ వచ్చి ఆ చావు అనుకోవాలి వాళ్ళు. ఏదో కొంచెం తలకాయ తిరిగి కింద పడ్డాడు. కానీ ఆయనకైనా మెడికల్ సర్వీసెస్ ఏమైనా లోటు ఉంటుందేమో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ హాస్పిటల్లో పోయా ఆ బండిలో కూర్చోబెట్టే లోపలే పోయాడని చెప్పి అయిపోయింది. డాక్టర్లు నేను పోయాడు ఆల్రెడీ, నేను పరిగెత్తేది అంటే చచ్చిన తర్వాత మరి వాడిని ఏమన్నా ఇటు అంటే బతికొస్తాడు ఆయన. అదంతా ఇంకా
నాడి కొట్టుకుంటున్నప్పుడు శ్వాస ఆడుతా ఈవెన్ దేవుడికి ముడి పెట్టి కూర్చుంటుంది. అడి తిరిగి కూర్చుంటారేది మీరు? అట్లా అడ్డంగా ఉన్నాను. అది భయం కూడా లేదు ఆమెకి. లేకపోతే ఇక్కడ రండి, ఇటు కూర్చోండి. నువ్వు చెవుడు కూడా కాకపోతే ఇక్కడికి వస్తే బాగా దేవుడి వైపుకి వీపు పెట్టి కూర్చోకూడదు. అయితే ఇక్కడికి అని రావచ్చు. పూర్తిగా వీపు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఎవరైతే సంసారంలో బతకడం గురించి ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే బయటపడడానికి ఆలోచన చేస్తున్నారో, తేడా ఉందా లేదా? సంసారంలో బతకడం గురించే ఎట్టని ఎక్కడుండి తింటూ ఉంటూ బతకాల. భారత మాత అందుకే వచ్చినట్టుంది. ఎక్కడ మనకి ఇంకెవరున్నారు? అక్కడ ఆవిడ కూర్చుంది. డాక్టర్ హరే కృష్ణ వాళ్ళ మదర్. ముసలితనంలో తెలుస్తుంది మీకు అంతా. ముసలితనం వస్తే ఎవడు అనుకుంటా. మీరేని పట్టుకోకుండా నేను కృష్ణుడి కోసం బతకాల. వాళ్ళ దేవుడు అంటే మీరేదో కృష్ణుడి సేవ ఉండడానికి వచ్చా అంటే గింటేస్తామా లేదా? కృష్ణుడి సేవ చేసుకోవచ్చా అంటే అలాగే. సేవ అనగానే అలాగే మార్పు వచ్చేసింది. అంటే ఎవరైనా వచ్చి నాకు ఎవరు లేడు సార్ మందిరంలో ఉండడానికి వచ్చాను సార్, ఇదే పని అయింది. ఈ పనికి వాళ్ళందరినీ మందిలో పెట్టి కూర్చోడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ అయింది. వచ్చి వాళ్ళు ఏం చేయాలా? నేను కృష్ణుడికి ఏమైనా చేసుకుంటూ బతకాలని కోరిక సార్ ఇడిచేది ఏం పని చేయించుకోవాలి. ఎంత తేడా వస్తుంది. ఎవరెంత తిన్నగా నా దగ్గర వచ్చి నాకు ఎవరు లేడు సార్ నీకు ఉండడానికి వచ్చాయంటే ఇదే పని అయింది వీళ్ళందరినీ చేసుకోవడానికి. కానీ నోటి నుంచి ఎప్పుడైతే నేను కృష్ణుడికి చేయగలిగిన సేవలు చేసుకోవడానికి నాకు ఆ మాట వినగానే భక్తులు హృదయం కాస్త ఏమైపోతుంది, కరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఎప్పుడు నేను ఎలా బతుకుతా, ఈ వయసులో ఇలాంటి అనారోగ్యంతో నేనెట్ట బతుకుతా ఆలోచిస్తామని అవుతుంది. దానికి సమాధానం ఉంది. సింపుల్లీ నేను కృష్ణుడికి ఏం చేయాలా, ఏం ఇప్పుడు ఈ వయసు తక్కువ ఉంది, ఇంకా నీకు బాగుంది, భవిష్యత్తు ఉంది నీకు, మాకు అయిపోయింది. కాళ్ళు జాపి ఎప్పుడు వస్తుంది చావన్నట్టు మీరు ఇంకా ముందుకు పోతున్నారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసులో అన్నారు. కానీ ఇప్పటి నుంచి ఏం అర్థమవుతుంటే నువ్వేం ఆలోచించాలా? నేను సివిల్స్ క్లియర్ చేస్తే, నేను డబ్బున్న కుటుంబంలో పెళ్లి చేసుకుంటే 2 చేతులతో కృష్ణుడికి సేవ చేసుకోవాలి. అదే ఉంటావు తింటూ ఉంటావు, ఇంకా ఏం పని చేయాలి కృష్ణుడికి? ఎవరిని అటు ఆలోచిస్తారండి? మీ ఇంట్లో వాళ్ళు అటు ఆలోచిస్తున్నారు, మీరేమైనా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకు కొద్దిగా అలవాటు అయి ఉండొచ్చు, అదిగో వస్తున్నారు కృష్ణుడికి ఏం చేసుకోవాలి అట్టు ఉండాలి. అంటే ఆత్మ యొక్క సంబంధం కృష్ణుడితో ఉంది. తప్పేంలా మీరు ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నవాడు ఏదో పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో అత్తమ్మకి నాయనకి వండేసి నువ్వు కృష్ణుడికి సేవ చేసుకోవాలా, అది బాధ్యత, ఇది మన పని. ఇది ఆ విధంగా ఆలోచిస్తుంటే మీకు తెలుసు. మేమెవరో మీకు తెలిసేయండి, తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం. కానీ మీరు కృష్ణుడు అనగానే మీరు ఇక్కడ నో ప్రాబ్లం, నవీన మాతాజీ కమ్ అంటే ఉండడానికి బతకడానికి ఏర్పాటు దొరికిపోయింది. ఎందుకంటే మధ్యలో కృష్ణుడు వచ్చాడు కాబట్టి. లేకపోతే ఏం పని ఉంటుంది ఇక్కడ? అటు జీవితం ఎప్పుడు అలవాటు చేసుకోవాలా. నేను ఎలా ఉన్నా కూడా మన వయసు ఏమన్నా కావచ్చు, లోపల నుంచి ఈ వయసులో ఎలా అని పక్కన పెట్టండి. నా వయసు ఎలా ఉన్నా, నా ఆరోగ్యం ఎలా ఉన్నా, నేను కృష్ణుడికి ఏం చేసుకోవాలి అటు ఆలోచిస్తుంటే భగవంతుడు ఎట తిప్పుతాడు చూడండి చక్రం. ప్రభుపాద ఆయనకి 80 ఏళ్ళు, అన్ని రోగాలు ఉన్నాయి. కానీ ఆయన అన్ని రోగాలు ఉన్నాయి. కానీ ప్రభుపాద కృష్ణుడికి ఏదో చేయాలని తాపత్రయం.
భగవంతుడు ఎంత డబ్బు పంపించాడు, ఎంతమంది మనుషులు పంపించాడు, అంత వయసులో కూడా ఎన్ని పనులు చేయగలిగాడు అని కోరుకున్నాడు. భగవంతుడు ఆ కోరికలు తీర్చాడు. మీరెందుకు కోరుకోరు? మీరేం చేయాలనుకుంటున్నారు కృష్ణుడికి? కృష్ణుడికి మీరేం చేస్తారు? కృష్ణుడికి ఏం చేయాలంటే, నేను కృష్ణుడు జపం చేసుకుంటే మీరు కొద్దిగా మీ మనసు కృష్ణుడి మీదకి మరలుతుంది. కృష్ణుడు మనసు మరలిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? శారదమ్మ ఊళ్ళో డబ్బులన్నీ దండుకొచ్చి కృష్ణుడి సేవలు ఎట్ట పెట్టాలా? ఏం చేస్తారంటే దేవుడికి అంటే నేను దేవుడికి నా బుద్ధిని బట్టి నేను దేవుడికి ఏం చేయాలా? నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడి జనాన్ని కన్విన్స్ చేయాలని నా కోరిక. ప్రచారం చేసి ఎక్కడ కూర్చున్నా కూడా నేను ఎలా మాట్లాడి జనాన్ని కృష్ణుడి వైపుకి తిప్పాలా అటు ఆలోచిస్తే దేవుడు ఆ తెలివితేటలు ఇస్తాడు. అదే నీ జీవిత ఉద్దేశం. నేను ఎక్కడికి పోయినా కూడా ట్రైన్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, నేను ఎలా నా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి ఎలా వాళ్ళకి కృష్ణుడి యొక్క అవసరాన్ని అది నా కోరిక. నాకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ప్రచారం చేయడానికి. అట్లా రోటరీ క్లబ్లో పిలిచి కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ ఇచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ జస్ట్ కోరుకుంటే దేవుడు ఎట తిప్పుతున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు ప్రోగ్రాములు దానంతటి అదే ఇది కోరుకుంది. రూమ్లో కూర్చొని మారా తిని పండుకుంటున్నాడు అనుకో, మాకండి ఆయన రూమ్లో కూర్చొని ప్లాన్లు వేస్తున్నాడు. ఎలా తీసుకెళ్ళాలా కృష్ణ భక్తిని ఈ మాయలో పడిన సమాజంలోకి ఎలా తీసుకుపోవాలా ఆలోచిస్తూ ఉంటే సరే నేను కొద్దిగా డబ్బులు ఇవ్వాలని వచ్చాను సార్, మీకు కట్టండి అంతగా ప్లాన్ లోపల ఉన్నాయి. భగవంతుడు మనుషులు పంపిస్తున్నాడు, భగవంతుడు డబ్బు పంపిస్తున్నాడు, భగవంతుడు అవకాశాలు ఇస్తున్నాడు. నేను అడుగుతాను తేజస్సుని, వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ కృష్ణ? అసలు కృష్ణుడికి ఏం చేయాలని ఉందా లేదా వేసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ సంసారంలో అది ఇది ఆలోచిస్తే కర్మబంధాల్లో పడతాం. యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకోయం కర్మబంధన. ఏం పనులు చేసినా బంధాలు చిక్కుముడులు. కానీ ఎప్పుడైతే యజ్ఞార్థాత్ కర్మను భగవంతుడి కోసం ఏం చేయాలి, భగవంతుడి కోసం వంట ఉండాలి, భగవంతుడి కోసం క్లీన్ చేయాలి, భగవంతుడి కోసం డబ్బులు దండుకోవాలి, భగవంతుడి పుస్తకాలు రాయాలా, అని ఏం చేసినా కూడా భగవంతుడు వెంటనే. ఎందుకంటే ఈ ప్రపంచానికి కావాల్సిందే డబ్బులు కాదు, ఈ ప్రపంచానికి కావాల్సిందే బిల్డింగులు కాదు, ఈ ప్రపంచానికి కాదు కృష్ణ భక్తి. అది లేకే జనాలంతా బిక్కుమని. ఉన్నవాడికి సంతోషం లేదు, లేనివాడికి లేని దుఃఖం ఒకటి ప్లస్ వాడికి ఎట్టో సంతోషం లేదు. నేను ముసలితనం రోగము చావు డబ్బు ఉన్నవాడికి లేనివాడికి ఇద్దరికీ ఉంది. ముసలితనం రోగము చావు అందరికీ ఉంది. వాడికి డబ్బు ఉంది కానీ ముసలితనం రోగం చావు కూడా ఉంది. వీళ్ళకి డబ్బు లేదు ప్లస్ ముసలితనం రోగం అంటే ఇంకా 4వ ఇబ్బంది కూడా ప్రారంభమైంది. 3 ఇబ్బందులు ఎట్టగా అందరికీ ఉన్నాయి. ముసలితనం రోగం చావు, డబ్బు లేనానికి ఇంకో ఇబ్బంది కూడా ఉంది. ఎట్లా నా జీవితం ఎట్లా బతికినాడు ఎట్లా అని ఆలోచన. అంటే సమస్యలు అందరికీ ఉన్నాయి. కొంతమంది ఈ 3 సమస్యలే కాకుండా రకరకాల సమస్యలు ఉన్నాయి. 3 అందరికి కామన్. అటు మనం దాని నుంచి బయటపడడానికి ఎందుకు మనం ఈ శరీరంలోకి వచ్చాము? మన కృష్ణుడికి సేవ చేయాలని లేదు కాబట్టి వచ్చాము. కృష్ణుడికి సేవ చేయాలంటే మీరు వైకుంఠం నుంచి ఇక్కడికి వస్తారే, అక్కడే ఉంటారు. అది లేదు కాబట్టి బస్ నేను భగవంతుడిని కాపీ కొట్టాలా, నేను భగవంతుడితో పోటీ పడాలి, భగవంతుడి లాగా నేను కూడా హీరో అయిపోవాలా, హీరోయిన్ అయిపోవాలా, నేను కూడా ఆస్తులు ఎంజాయ్మెంట్లు భగవంతుడు గెట్ అవుట్ పోయి నీ ప్రయత్నంతో ఏం సుఖపడగలవో నన్ను వదిలిపెట్టి నువ్వు ఏం సుఖపడగలవో చూసుకోపో అనంత ఆ బాపత రకాలు ఇక్కడికి వచ్చింది. మా లాంటి వాళ్ళు మాటలంటే కరెక్ట్గా చెబుతున్నా, మన కృష్ణుడి ప్రేమ లేదు కాబట్టి ఇక్కడ వచ్చి ఈ
సంసార కూపంలో మనం ఇక్కడ వచ్చి పడిపోయాను. అంటే అందుకనే అంటారు ఇక్కడ చెబుతుంది, మునులు క్షేమమును కోరిన వారై. భక్తులైనటువంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళ గురించి కూడా పాపం వీడికి డబ్బు ఉంది, భక్తి లేదు. డబ్బు ఉన్నప్పుడు మీరు ఇంకా ప్రశాంతంగా భక్తి చేసుకోవచ్చు కదా. డబ్బు ఉంది, తిండి గురించి ఆలోచించు, కానీ చేయటం లేదు కదా. డబ్బు ఉన్నాడు భక్తి చేస్తున్నారా, చేయటం లేదు. ఎందుకంటే అది వాళ్ళ సమస్య. కాబట్టి భక్తులైనటువంటి వాడు ప్రేమార్థ హృదయములందు, వాళ్ళకి భగవంతుడు అంటే ప్రేమ, దానివల్ల ఇతరులు కూడా ఏదైనా చేయాలని చెప్పి సదా నీ పాదపద్మములనే ధరించి ఉందరు. నిన్న సాయంత్రం కూడా మనం పాడాం, తుమారే హృదయ సదా గోవింద విశ్రామ, గోవింద కహేన మమ. ఇక్కడ కూడా నీ పాదపద్మములనే ధరించి ఉందరు, తుమారే హృదయ సదా గోవింద విశ్రామ. భక్తులు ఎప్పుడు వాడు హృదయాల్లో భగవంతుడు. మీకు ఇట్లా ఆలోచనలు రావాలంటే మీకు ముందు జీవితం అంటే విసిగెత్తాల. 4 పట్టు చీరలు ఇస్తే ప్లాన్లు మారిపోతాయి. ఏం ఎవరికి కావాల్సిన ఉన్న గుడ్డలు చాలు అని డైలాగ్ వస్తున్నాయండి, ఎత్తుక్కుంటారు. ఏ రంగు నాకు ఇష్టం, ఇంకా చావాలా. వాళ్ళు వచ్చారు, 2 మాతాజీలు వచ్చారు. వాళ్ళ వయసు మీ వయసే, వాళ్ళు తెల్లగొడ్డలు వేసుకున్నారు. రాజశేఖర్ నన్ను అడుగుతున్నాడు, వాళ్ళకి భర్త లేడని చెప్పి తెల్లగొడ్డలు వేసుకున్నారా? అది వాళ్ళు పెళ్ళి చేసుకోలేదు. వాళ్ళిద్దరు వచ్చారు కదా, వాళ్ళు పెళ్లి చేసుకోవాలా. మీరు మంచి మంచి గుడ్డలు కట్టుకుంటే ఏమైనా మొగుడిని ఎత్తుకుతుందేమో అనుకుంటారని చెప్పి ముందు డిక్లేర్ చేస్తున్నారు. మేము ఈ ఆడమగ ఈ పిచ్చిలో పడదలుచుకోలేదు అని చెప్పి. కానీ తెల్లగొడ్డలు కట్టుకున్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకోదలుచుకోలేదని, పెళ్ళి అయిపోయింది, భర్త చనిపోయినాడు అంటే ఇంకా మేము మా ఆలోచనని ఎప్పుడు దేవుడి మీద పెట్టుకోవడానికి, అంటే తెల్లగొడ్డలు చూడంగానే వీళ్ళు అయిపోయింది వీళ్ళ కుటుంబ జీవితం. కానీ మీరు ఏం మంచి మంచి గుడ్డలు వేసుకోండి, ఎవడు చూడాలని, వాడు చూడాలి, వీడు చూడాలి, మన తెలియతేటలేదు కదా. ప్రభుపాద వారి శిష్యులు కొంతమందిని చూసారా, మాతాజీలని చూసా, తెల్లగొడ్డలు వేసుకున్న ప్రభుపాదులు వారి శిష్యులు. जो सफ़ेद कपड़ा पहना हुआ प्रभुपाद जी की स्त्री शिष्यगण देखा होगा, वृंदावन में देखेगा। सफ़ेद कपड़ा पहने जवान माता जी लोग वृंदावन में दिखते हैं। तो मैं जिधर से मैंने भक्ति शास्त्री किया और सब वाइट कपड़े पहन के रहते हैं, कभी देखा नहीं। और नर्तकी माता जी काफ़ी लोग हैं जिसको शादी नहीं करना है, उम्र आ गया है, या जिसको शादी हो गया है लेकिन वो फ्री हो गया है, वो लोग अपने आप सफ़ेद कपड़ा देखे ना, वो प्रभुपाद क्वार्टर्स में बैठते हैं, वो सफ़ेद कपड़ा पहन के बैठते हैं। पता नहीं तुम क्या देखते हो वृंदावन में। बहुत लोग हैं इस्कान में, ఇస్కాన్లో చాలామంది ఆడవాళ్ళు తెల్లగొడ్డలు కట్టుకుని, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లే, ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా లేదా, మనం ఇక ముక్కు పొడవు పెట్టుకుంటే బాగుంటుందా లేదా, రకరకాలు. కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా వెనకాల ఇవన్నీ ఎవడికి కాదు, నాకు కృష్ణుడికి, నేను కృష్ణుడికి సేవ చేసుకోవాలి, ఇటువంటి ఆలోచనలో నేను పడదలుచుకోలేదు. వాళ్ళ హృదయంలో కృష్ణుడి పాదపద్మములు, నిజమైనటువంటి భక్తులు, జ్ఞానం ఉన్నటువంటి నేను ఆత్మ అని తెలిసినటువంటి వాళ్ళు, ఈ సంసారం యొక్క ఘోర రూపం తెలిసినటువంటి వాళ్ళు, ఈ సంసారం యొక్క ఘోర రూపం చూస్తుంటే తెలుస్తుంది. వాట్సాప్ వీడియోలో చూస్తే ఏ విధంగా జనాలు ఎలాంటి వాళ్ళు, ఇజ్రాయెల్ ఫిలిస్తాన్ మధ్య సంవత్సరం నుంచి చంపుకుంటున్నారు.
ఇళ్ళని నాశనం చేస్తున్నారు. దరిద్రం మొత్తం బాంబులు 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 బాంబులు. ఏం బతుకు ఏముంది, ఎప్పుడు చూస్తామంటే అదే ఏమంటాడు అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు ఒక విమానంలో పోయి ఫ్యాంఫ్లెట్స్ ఇచ్చినారంట. इजराइल वाले फिलिस्तीन में जाकर पैम्फलेट्स ऊपर से వాళ్ళు అది తీస్తే 4 గంటల లోపల మీరు ఈ ఏరియా ఖాళీ చేసుకోండి, లేకపోతే మమ్మల్ని అనమాకండి, ఎందుకు మా మీద బాంబులు వేశారు. అల్టిమేట్ వీళ్ళంతా మూటా ముళ్ళ ఇల్లు వాకిలన్నీ వదిలిపారేసి అంతా పిచ్చి కుక్కర్లాగా పరిగెడుతున్నారు. ఎట్లా తప్పించుకోవాలి, వెళ్ళిపోవాలి ఇక్కడికి. విన్నారు లేదా, अभी चल रहा है वो डाला है 4 घंटे के अंदर ये फलाना शहर से तक आप लोग खाली कीजिएगा, 4 घंटे के बाद बममारी चलेगा इधर. तो ఏం చేస్తారు, మీకు నోటీస్ వస్తుంది అనుకోండి, మీ ఇంటి మీద బాంబు లేకపోతే పారిపోతా లేదా అక్కడి నుంచి. అట్లా చూసి ఎట్లా ఈ సందులు గొంతులు ఎత్తుకొని పారిపోవడం. దట్ ఈజ్ లైఫ్, జీవితం అంటే. అది మన చావట రాసి పెట్టి ఉండొచ్చు, లేదా ఇంకోళ్ళు దుర్మార్గులు రాక్షసులు వాళ్ళు అనవసరంగా అమాయకుల ప్రజల మీద దాడులు చేసి వాళ్ళు మీకు అలాంటి ఆలోచన లేదు. జనాలు మామూలుగా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు, భక్తులు కృష్ణుడి కోసం ప్లాన్లు వేస్తూ ఉంటారు. మామూలుగా ఎంత ప్రశాంతంగా ఇప్పుడు మనకి యుద్ధం ఏం జరగటల్లా, గొడవలు ఏం లేవు, మనిషి ఏం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మనవాడిని స్కూల్కి పంపించాలా, సొంత ఇల్లు కట్టుకోవాలా, ఏదో పొలం పనులు చూసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఆత్మ సంయములైన భక్తులు స్వర్గానికి అతీతంగా నిన్ను పొందగోరిన వారే త్రిసంధ్యలైంది. రోజులో ఉండే సమయాల్లో సంధ్యాకాలం పవర్ఫుల్, అందుకని మన ఎస్ఎస్ త్రిసంధ్యం అంటే చరణారవిందం, వందే గురు శ్రీ చరణారవిందం. మనం పవర్ఫుల్ టైమింగ్స్, మనం ఒక టైం పవర్ఫుల్ టైం చూస్తాను మంగళారతి, అది కూడా సంధ్య. చీకటి నుంచి వెలుతురు రాబోతుంది సంధ్యాకాలం. సంధ్య అంటే ట్రాన్సిషన్ టైం. అట్లాగే మధ్యాహ్నం బాగా ఎండగా ఉంటుంది, మళ్ళీ ఎండ తగ్గడం ప్రారంభమవుతుంది. సాయంత్రం వెలుతురుంది, మళ్ళీ చీకటి రావడం. दिन में 24 आवर्स में 3 సంధ్య అవుతాయి, 3 సంధ్య. तो భక్తులు ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళు మనం దేవుడి పనులు చేసుకోవచ్చు, అప్పుడు మనకి పనులు తప్పు. కానీ ఎన్ని పనులు ఉన్నా కూడా కనీసం 3 సంధ్యల్లో త్రికాల సంధ్య పక్కన బారేయండి. అంటే ఈ పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, పనులు లేని టైం ఏమైనా ఉంటుందా, ఎప్పుడు ఏదో పని ఏదో పని. ఇంట్లో కూర్చుంటే ఇడ్లీ పిండి తీసుకురా, పోయి పాల ప్యాకెట్లు తీసుకురా, ఏదో కూరగాయలు తీసుకురా, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టి ఏదో పనులు వస్తూనే ఉంటాయి పనులు. కాబట్టి ఇక్కడ కనీసం ఆధ్యాత్మికంగా పవర్ఫుల్ అయినటువంటి సంధ్యాకాలంలో, అది 12 గంటలకి 12 గంటల ఆరతి చేస్తే మనకి శక్తి కలుగుతుంది. సంధ్య ఆరతి మాకు అన్నీ, మేము 12 గంటలకు ఆరతి, మేము కూడా రూమ్లో ఏదో పనిలో ఉన్నాం కాబట్టి. కానీ సంధ్యాకాలంలో ఎవరైతే భగవంతుడి చింతన చేస్తూ ఉంటారో వాళ్ళ మనసు ఏం వాడుతూ ఉంటుంది. 1:30 లేకపోయినా 12 అయ్యేప్పటికీ అవకాశం ఎత్తుకుందాం, మనం వేసి పాడడం. వెరీ గుడ్. ఎవరైతే 12 గంటల ఆరతి, సాయంత్రం ఆరతి, మంగళారతి, ఈ 3 వీలైనంతగా అటెండ్ అవుతే నీవు మాయలో పడే అవకాశం లేదు. ఎందుకంటే టేకింగ్ అడ్వాంటేజ్, ఏ సమయాలైతే భక్తికి అనుకూలంగా ఉంటాయో ఆ సమయాలు మనం నిద్రపోకుండా త్రిసంధ్యల యందు నీ పాదపద్మములను అర్చించుదురు ఆరతి. ఈ విధంగా వారు
నిన్ను ధ్యానించుదురు. ఇంద్రియ భోగం అనేది అమంగళ కోరికలు. మనం అమంగళ కోరికలు, నేను కలెక్టర్ అవ్వాలా, నేను ఐపీఎస్ క్లియర్ అమంగళమైన కోరిక. కానీ నేను అయితే దేవుడు ఎక్కువ సేవ చేయగలుగుతాను, కొద్దిగా మంగళం అవుతాను. దాన్ని కృష్ణుడితో లింక్ పెట్టావు కాబట్టి అదే వేస్ట్. వాడికి మందిరానికి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చునే టైం కూడా ఉండదు. కలెక్టర్ గారికి చెప్పారు, ఈయన మీలాగా ఉంటాడు కలెక్టర్, బక్కగా అదే హైట్ కరెక్ట్గా. మీరు ఆడవాళ్ళు, ఆయన మగాడు. కలెక్టర్ గారు ఫోటో మీరు చూసింటారు, గ్రూప్లో పెట్టాం. కరెక్ట్గా మీలాగా ఉంటాడు, సన్నగా అదే హైట్లో అండి. బాబా ఆయన ఒక 10 నిమిషాలు వచ్చి ప్రశాంతంగా, కరెక్ట్ 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండగలడు. ఆయన ఫైళ్ళు పట్టుకు అపాయింట్మెంట్ నెత్తి మీద దంతున్నట్టుగా లైన్లో. అయ్యో నాకు తలనొప్పిస్తాయి అని నేను చూడను, 2 రోజులు పోతుంటే ఒప్పుకుంటారైంది. ఏం ఒప్పుకోరు. నువ్వు కలెక్టర్ పోస్టులో కూర్చున్నా అంటే ఈ తలనొప్పి అంతా ఎత్తుకోవాల్సి నేను. కాబట్టి కలెక్టర్ అయితే ఒకటే, మనం కృష్ణుడికి చక్కగా ఏమైనా చేయగలుగుతాం. ఎక్కడికి పోయినా కూడా కృష్ణ మందిరం గర్వంగా పోతా, జిల్లా అంతా చూస్తారు. అన్ని భజనలోకి పోయి అంతకుముందు ఉండేవాడు కదా ఆయన, వాడే జాయింట్ కలెక్టర్. ఆయన భార్య ఆయన ఇద్దరు వచ్చేసి లావుగా పెద్దగా ఉండేవాడు జాయింట్ కలెక్టర్. మాయావాది, కానీ కనీసం మందిరానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్. మందిరానికి ఏం పేరు ఆయన పేరు, మనకు 3 కానీ కొంతమంది మంచి మంచి కలెక్టర్లు కూడా వచ్చారు. పిలిస్తే మందిరానికి రావడం. చక్రధర అయినాతో క్లాస్ టైం అయిపోయింది. కాబట్టి అమంగళ ఎవరైతే కూడా కృష్ణుడి కోసం ప్లాన్లు కాకుండా మీరు వేసే ప్లాన్లన్నీ అమంగళం, అంటే మళ్ళీ జన్మలకి కారణమవుతుంది. ఆ కోరికలు భస్వము కావించటంలో నీ పాదపద్మములు ప్రళయాగ్ని. ఎవరికైతే సంసార కోరికల నుంచి బయటికి రాలేకపోతున్నారో అటువంటి వాడు భజన చేస్తూ ఉంటే కృష్ణ మంత్రాన్ని మొత్తం తుడుచుకుపోతాయి, కాల్చి బూడిదైనట్టుగా హృదయంలోంచి సంసారపు కోరికలు. కేవలం భగవంతుడి దివ్య యశస్సు నందు దృఢమగు శ్రద్ధను కలిగి ఉండడం ద్వారా బద్ధజీవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడు గొప్పతనాన్ని, అంటే భగవంతుడు గొప్పతనం తెలిస్తే ఆయన్ని అంటిపెట్టుకు ఉండాలనుకుంటాం. అలా ఉన్నట్టయితే మనకి సంసార కోరికలు మనల్ని సతాయించు. కృష్ణుడి పాదపద్మాన్ని నేరుగా దర్శించున్న దేవతలు వాళ్ళు అందుకని పొగుడుతున్నారు. మనకి తెలియకుండా మనకి గొప్ప భాగ్యం కలిగింది. ప్రస్తుతం మనం అసంఖ్యాకము కోరికలచే పీడింపబడుతున్నాను. అవి తాత్కాలికములు. నిత్యులకు జీవుడు పరమనిత్యులకు భగవంతుడితో ప్రేమమయ సంబంధాన్ని పొందుటకే మానవ జన్మ ఉద్దేశింపబడింది. దేవదేవుడిని విశుద్ధ భక్తిచే. కాబట్టి నిజంగా మనకి అర్థమైతే ఆత్మ దేవుడు అనేది మీరు ఏం వరి గారు బస్ దేవుడి కోసం పనిచేస్తాం చూస్తుండే భగవంతుడు ఏర్పాట్లు ఆయన చేస్తుండే. ఆ విధంగా దేవుని ఎడ విశుద్ధ భక్తి, జీవుని హృదయం పూర్తిగా. అందుకే మాకేం బయట అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాల, ప్రోగ్రామ్ అంటే బయటికి పోతాం, అయితే రూమ్లోనే కూర్చుని జనాలకు రూమ్లో కూర్చుని విసుగు వస్తుంది. మాకట్ట ఇబ్బంది ఏం లే, రోజంతా రూమ్లో కూర్చుని బయటకు పోతాం అవసరం లేకుండా. అప్పుడు తప్పదు డబ్బులు తీసుకురావడానికి, పనులు చేయడానికి. అంటే భక్తుడికి ఆ భగవంతుడి సంబంధాలు ఆలోచిస్తుంటే వాడి జీవితంలో బోర్ అనేది కొట్టదు. కంప్లీటింగ్ అయిపోయింది. ధూమకేతు ఆ శ్లోకంలో జ్వలించు తోకచుక్క అగ్నిని సూచించు. అది శివుడి యొక్క ప్రాతినిధ్యం. శివుడు తమో గుణానికి అధిపతి. ఇక కృష్ణుడు పాదపద్మములు శివశక్తి చిన్నమైన తోకచుక్కతో పోల్చబడినవి. అవి హృదయములందరి అజ్ఞానమును నశింపజేయను.
కృష్ణ భక్తిని తోకచుక్కతో పోలుస్తున్నాడు. శివుడు ఏ విధంగా సంసారాన్ని ప్రళయాన్ని కలిగిస్తాడు, ఆ కృష్ణుడి పాదపద్మాలు మన హృదయంలో ఉండేటువంటి భౌతిక కోరికలు, వాసనలు, సంబంధాలు అని కూడా నశింపజేయగలవు. విశుద్ధ భక్తులు భగవద్ధామానికి వెళ్ళి ఆధ్యాత్మిక జగత్తుకి అనంత ఆనందాన్ని అనుభవించరు. సమవిభూతయే. మనం ఎప్పుడైతే దేవుడి లోకంలోకి పోతామో మనకు కూడా ముసలితనం లేదు, చావు లేదు, ఏది లోటు లేదు. అంతా కూడా అక్కడ టాయిలెట్లు, మురికి కాలువలు, పవర్ కట్లు అక్కడే ఉండవు. అక్కడే అంటే మన మామూలు మనుషులు మనకేమి, కానీ దేవుడి దగ్గరికి పోతే దేవుడికి ఉండే సదుపాయాలన్నీ కూడా, అంటే ఆయన దగ్గర ఉంటే ఆయనకు ఉండే సదుపాయాలన్నీ మీకు కూడా తోడవుతాయి, మన మందిరంలో ఉంటాయి. కృష్ణుడు అపారముగా ఐశ్వర్యవంతుడు. భగవద్ధామానికి వెళ్ళే ముక్త ఆత్మకి కృష్ణుడి సేవార్థం అట్టి మనకేమైనా బాగా డబ్బులు వస్తున్నాయంటే అదేదో మన కోసం వచ్చాయనుకుంటే చాలా పొరపాటు పడుతుంటే, అప్పుడు మనం ప్రచారం చేస్తుంటే వస్తూ ఉంటాయి లక్షలు, కోట్లు అని మనం అనుభవించాలని. ఇంకా నేను BMW కారు తెచ్చుకోవాలా, దేవుడి సేవకు డబ్బులు వస్తాయంటే ఇక తిరగడానికి ఒక కారు ఉండాలి, తప్పులేదు. మరి డబ్బులు వస్తున్నాయి మనం అట్లాంటి కారులో తిరగాలంటే పొరపాటు జరుగుతుంది. భక్తులు ఎప్పుడు కూడా నా మీద ఎంత ఖర్చు పెట్టుకోవాలా, దేవుడి మీద ఎంత ఖర్చు పెట్టాలా, నా మీద ఎంత ఖర్చు పెట్టుకోవాలా, దేవుడికి ఎలా ఖర్చు, ఎప్పుడైనా ఆలోచన. అందుకే ఇక్కడ అంటున్నాడు సమవిభూతయే. ఎవరైతే గట్టిగా భక్తి చేస్తూ ఉంటారో వాడికి ఎన్నో ఎన్నో సదుపాయాలు. కృష్ణుడు అపారముగా అవుతుంది. కృష్ణుడి సేవ కోసం భక్తుల దగ్గర ఐశ్వర్యాలు వస్తూ ఉంటాయి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అభిప్రాయాన్ని అనుసరించి ప్యూహ అంటే మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ ముగ్గురు పురుషావతారాలు వాసుదేవుడిని సూచించను. భౌతిక జగత్తును సృష్టించే కృష్ణుడు ఏ విధంగా విస్తరించునో మనం తెలుసుకున్నతో వాటి భగవంతుడు అంతా కూడా ఆయన సొత్తే. ఏ విధంగా విస్తరించనో మనం తెలుసుకున్నది సమస్తము కృష్ణుడి సొత్తని వెంటనే ఎరిగిన వారమే దానిని స్వార్థ ప్రయోజనాలకు వినియోగించిన కోరిక నుండి మనం తప్పుకొనేదాం. కృష్ణుడు దేవదేవుడు, అందరికీ ప్రభువు, సర్వైశ్వర్య నిధి. అతని పాదపద్మంలో త్రికాల సంధ్యలందు మనిషి తప్పక స్మరించవను. కృష్ణుని సతతము స్మరించుతో ఎన్నడూ అతన్ని మర్చిపోనివాడు వెలవెలబోయేడి ఈ మాయకు అతీతంగా నిజమైన ఆనందమయ జీవిత యొక్క అనుభూతిని అతడు పొందగలడు. నిజంగా మనకు ఆనందం కావాలంటే ఈ సంసారపు వీటి నుంచి లేస్తే మనకు అర్థమవుతుంది కృష్ణ భక్తిలో ఎంత ఆనందం ఉన్నది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ